ఎంతసేపు ఈ రాజకీయాలు బట్టి ఏంటండి? కాసింత పట్టు విడిపోయి ఉండాలి కదా మనిషి అన్నాక. ఇది రావు గోపాల్ గారి డైలాగ్ అండి. అలాగే ఈరోజున మనం కొన్ని ఎప్పుడు చెప్పుకునే యుద్ధాలు డామ్ డామ్ వీటి బదులు సరదా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పెళ్ళిళ్ళ కోసం చూసే వాళ్ళు మోసాలు ఎలా జరుగుతున్నాయో చెప్తాను. 3 భాగాలుగా చెప్తాను నేను. 3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో నేను ఒక ఇది చూశాను అనమాట. పాపం ఒక బ్రోకరు రాజమండ్రి నుంచి ఫోన్ మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ బాయ్ అన్న. అంటే మీరు ఏ కులం అండి అన్నాడు. ఏనా, బీనా, సీనా, డీనా, ఎఫ్ఆ అని. సరే, ఏ కులమైనా సరే మా దగ్గర సంబంధాలు ఉన్నాయండి. ఓకే, నేను XYZలేయా అన్నాను. ఓకే అండి, మీ కులం వాళ్ళకే మా దగ్గర ఉన్నాయండి అన్నాడు. వెరీ గుడ్ అన్న. అన్న తర్వాత సరే అండి, మాకు ఇది ఒక ఫ్యామిలీ ఉంది, చాలా బ్రహ్మాండం, అమ్మాయి సినిమా యాక్టర్ లాగా ఉంటుంది. మరి మీరు వారికి ఆస్తే 30 కోట్ల పైన ఉంటుంది. ఒక 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, బ్రహ్మాండం అండి బాగా సంబంధం, తిరుగులేంది అసలు. ఆ వీధిలోకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి చాలు. ఎవరైనా ఒక్కరి చేత అమ్మాయి మంచిది కాదనిపించండి, నేను మీరు చెప్పి తీసుకొచ్చుకుంటాను అని. సరే, వాళ్ళ నాన్నతో మాట్లాడించవయ్యా అన్నది. సరే, రాత్రి 9:30 వాళ్ళ ఫాదర్ అని చెప్పి ఆయన ఎవడో ఫోన్ చేసి ఇట్లాగా చెప్పాడండి ఫలానా ఆయన, మా అమ్మాయి మేము ఏం చూడకండి, ఆయన ఏం చెప్తే అదే మాకు, అది వేదం, మా ఇంట్లో 6 పిల్లలు ఆయనే చేశాడు, మీ అబ్బాయి చదువుకున్నాడా, చదువుకోలేడా, అందంగా ఉన్నాడా, అందంగా లేడా, డబ్బు ఉందా లేదా, అసలు ఏమీ చూడమండి, ఆయన ఏం చెప్తే అది చేసేస్తామండి. పాపం ఆయన ఏదో ఈ పెళ్ళిళ్ళు బ్రోకరేజ్ చేసి డబ్బులు జీవితం గడుపుతూ ఉంటాయండి, కాబట్టి అతనికి ఏదో ఉంటే పాపం అతను ఇచ్చేసేయండి నన్ను. సరే, నెక్స్ట్ డే అతను మళ్ళీ ఫోన్ చేసి ఏంటంటే, సార్ నేను రాత్రి మాట్లాడేట, మరి మీరు ఒక 5,116 పంపిస్తే నేను మీకు ఆ ఫోటో పంపిస్తానండి అన్నాడు. సరే, ఇదేదో మరి ఫోటో పంపించుకుంటారు ఏంటయ్యా బాబు అంటే, మీకు ఎందుకంటే మీరు పంపించండి, నేను చూసుకుంటాను, ఈలోపు నేను జాతక చక్రం పంపించాను. సో జాతక చక్రం పంపిస్తే ఓబ్బో ఏం బాగుందంటండి. సాధారణంగా జాతక చక్రం ఎప్పుడు 18 పాయింట్లు వస్తాయట, మీరు 30 పాయింట్లు వచ్చేసి సూపర్ అండి. ఊరు బాబు ఈడెవడో మరీ నెత్తికి ఎక్కిచ్చేస్తున్నాడు, మళ్ళీ చెట్టుకి ఎక్కిస్తున్నాడు అనుకొని నేను సరే అన్న, మరి డబ్బులు పంపించేస్తాను, నా యూపీఐ ఫోన్పేలో ఉంది అన్నాడు. అలా కాదులే, మాకు రాజమండ్రిలో మా పత్రికా విలేకరు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన నీ దగ్గర పంపిస్తాను, నువ్వు ఫలానా చోట ఉన్నావు కదా, నీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఏని కలిసి అసలు నువ్వేంటి, నీ జాతకం ఏంటి కనుక్కొని అప్పుడు మా రిపోర్టరే నీకు ఇస్తాడు డబ్బులు అన్నాను. సరే అండి, సరే పెట్టేశాడు. అప్పటి నుంచి ఇంతవరకు మనిషి పత్తాలేదండి. ఏంటొచ్చాయంటే 5,000 రూపాయలు నాకు సేవ్ అయ్యాయి. సాధారణంగా అంటే వాళ్ళు ఇచ్చే టెంప్టేషన్కి మనం పిచ్చివాళ్ళు అయిపోతాం. ఇలాంటి పెద్ద హీరో అనుకోకండి. నెల్లూరులో ఈ ధమాకాలు చాలా ఎక్కువ. ఈ మేము వెడ్డింగ్ చేస్తామని చెప్పేసి బ్రోకర్లు ఆఫీసులు పెట్టేసి మీకు సినిమా యాక్టర్ బొమ్మలన్నీ పంపించేస్తుంటారు. అసలు మోడల్ గర్ల్స్ అన్నీ కూడా అదిరిపోతారు. ఈ శారీస్కి వీటికి వాటికి ఉన్న అది ఓరు బాబులో ఇంత అందమైన అమ్మాయిలు మా నెల్లూరులో ఉన్నారా అని వెంకయ్య గారు ఆశ్చర్యపోతారేమో, వెంకయ్యనాయుడు గారు. మరి వాళ్ళ పేరెంట్స్ చేత మాట్లాడిచ్చేస్తారండి. అవునండి, మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, మాకు ఒక 30 కోట్లు 20 కోట్లు ఆస్తుంది, మీకు ఉందా లేకపోతే పర్వాలేదండి, మాకేం ప్రాబ్లం లేదు, మా అమ్మాయి ఉంది కదా చూసుకుంటారు, మాకు ఉంది కదా వేసుకుని, మరి మీరు ఏంటి కట్టలేదంటే ఫీజు అది 7,500 8,000 కట్టాలట, కడితే మీ అంటే ఆ కాన్ఫరెన్స్లో పెట్టినమాట మనం మాట్లాడుకోవచ్చు. సో ఇదేదో మంచి సంబంధం ఉంది కదా అని చెప్పి 7,500 కట్టాం. కట్టినాక ఆ తర్వాత వాడు అంటాడు కదా, మీ దాంట్లో కుజదోషం ఉందా అంటే లేదు అన్నాం. అంటే మా అమ్మాయికి నేను చూసుకోలేదండి, పంతులు గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు కుజదోషం ఉందిట అమ్మాయికి, కుజదోషం ఉన్న అబ్బాయిని ఇస్తేనే పెళ్లి చేస్తారంట, లేదా చచ్చిపోతాడంట బొగుడు అని. అబ్బా ఏంది ఇది, ఇంత మాయ. ఇలాంటి మాయలు చాలా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉంది. ఇంకా ఎక్కువ వస్తే మీరు మరీ బోరు కొడుతున్నామో, అప్పుడప్పుడు తడకి ఇలా మనకి ఇంటర్వెల్ లాగా చెప్పుకుంటూ ఉందామా. ఇవి కొన్ని నా వ్యక్తిగతమే, కొన్ని మా ఫ్రెండ్స్ చెప్పినవి నావే చెప్తూ ఉంటాను. అట్లా అదే పెద్ద కింగినని కాదు, ప్రతి వాడు మోసపోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి వాడు పక్కవాడి జేబులో రూపాయి ఎలా కొట్టేయాలా అని చెప్పి కత్తిలు పెట్టుకుని కూర్చుంటుంటారు. ఎక్కడ ఎవరు కనిపిస్తే, ఎక్కడ ఎవడు ఏ చిన్న వీక్నెస్ కనిపిస్తే, అవసరం కనిపిస్తే. మొన్నోసారి మేము ఒక చోటుకి వెళ్ళాం,
ఎవడో మాకు ఇది ఉంటే అక్కడికి వెళ్ళాం. ఈ లోపల వెళ్ళి అతని గురించి ఎంక్వైరీ చేస్తుంటే అయితే మళ్ళీ ఫోన్ చేసి నాకు ₹1,00,000 అర్జెంటుగా కావాలి సార్ అంటాడు. ఏదో ₹10 అడిగినట్టుగా. ఏ సార్ మీకు ఎందుకు 15 రోజులు ఇచ్చేస్తాను కదా పూలో పెట్టేసి. నాకే డబ్బులు లేవయ్యా బాబు, అంత ఎక్కడ ఉంటాయి, నాకు రిటైర్ పర్సన్ అంటే కనీసం 50,000 ఇవ్వండి. 50,000 లెక్క ఉంటాయా బాబు నాకు అంటే 10,000 ఇవ్వండి బాబు. ఎలా ఉన్నాల్సిన మనుషులు ఇలాగ దౌర్భాగ్యతనంగా ఎవడు కనిపిస్తే ఆడిని బొట్టలు బో 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 బో. మా ఇంట్లో మా ఊర్లో ఇట్లాగే వేసేవాళ్ళు, మా ఏరియాలో కోళ్ళు దొంగ కోళ్ళు అనేవాళ్ళం. ఆ కోడి అటు వెళ్తుంటే పక్కన బుట్ట పట్టుకుని బో 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 పక్కన వేసేవాళ్ళు బుట్టలు. అలా మనల్ని వేద్దాం అనుకుంటున్నారు జనాలు. జాగ్రత్త సుమా, అందరికీ తెలియాలి, అందరితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. సిఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. ఇది ఆట విడిపు అంతే.